ఎప్పుడైతే వాక్యాన్ని పక్కకు పెట్టి వాక్యానుసారంగా బ్రతకమో తొట్టిల్లుతామంట, జారిపోతామంట, కూలిపోతామంట. అయితే దేవుని మాట ప్రకారంగా మనం బ్రతికేటప్పుడు కూలిపోము, తొట్టిల్లం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే మీరు గమనించండి, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు శక్తిని పొందుకుంటావు, నువ్వు సాక్షిగా ఉంటావు. ఆమేన్. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. ఈ వచనములో ముగ్గురు కనబడతారు. దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసుని, నీ కొరకు నా కొరకు బలిగా మారిన యేసుని పరిశుద్ధాత్మతో శక్తితో నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించాలి, నజరేయుడైన యేసుని దేవుడు పరిశుద్ధాత్మతో శక్తితో నింపితే ఏం చేశాడు? తర్వాత చదవండి. మేలు చేస్తూ అపవాది చేత పరిశుద్ధాత్మ అభిషేకము యేసయ్యకే కావాల్సి వచ్చింది. చెప్పండి హల్లెలూయా ఒకసారి. పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరికి కావాల్సి వచ్చింది? యేసయ్యకే కావాల్సి వచ్చింది. అది దేవుని ఆత్మనే, ఆయన దేవుడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవునికి ఆత్మ పొందుకున్న యేసు ఏం చేశాడంట? మేలు చేస్తూ, మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడే వారిని స్వస్థపరుస్తూ మేలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకము నీ పైన ఉంటే నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. నీకు పిసినారితనం అనేది తెలియదు. హల్లెలూయా. పిసినారితనం అనేది తెలియదు. ఈరోజు క్రైస్తవులు పిసినారులుగా ఉంటున్నారు. నేను పోయిన వారం కూడా ఈ వాక్యాన్ని టచ్ చేశాను. క్రైస్తవులు పిసినారితనంగా ఉండకూడదు. హల్లెలూయా. యేసు ప్రభు ఇచ్చాడా, తీసుకున్నాడా? ఇచ్చాడా, బిగబట్టాడా? ఏమిచ్చాడు యేసయ్య? ప్రాణం ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, అన్ని. ప్రాణం ఇచ్చాడంటే అయిపోయింది. అన్నీ నీ కొరకు నా కొరకు సమస్తము బలిగా కానుకగా మారిపోయాడు. ఇచ్చాడు. ఇచ్చే గుణం యేసయ్యది. తీసుకునే గుణం ఎవరిది? నాది, మనది తీసుకునే గుణం. హల్లెలూయా. కానీ యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇయ్యుడి, ఇవ్వండి. ఏమి ఇవ్వాలా? ఇవ్వండి. మనల్నే ఇవ్వాలా దేవునికి. మనల్ని